వెల్కమ్ టు డిబేట్. నేను శివకుమార్ రొక్కం. తెలుగు రాష్ట్రాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. దాదాపు 20 మందికి పైగా చనిపోయినట్టు తెలుస్తుంది. 50 ఏళ్లలో ఎప్పుడూ లేనంత వర్షం కురవడంతో విజయవాడ జలమయమైంది. కృష్ణా, గుంటూరు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ఇటు తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో వరద బీభత్సం సృష్టించింది. వర్షాలతో అపార నష్టం జరిగింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో రాత్రంతరా చంద్రబాబు వరద సహాయక ప్రాంతాల్లో పర్యటించారు. ఇటు తెలంగాణలోనూ అన్ని ప్రాజెక్టులు ఫుల్ అయ్యాయి. ఇక వరద విలయం, సహాయక చర్యలపై ఇవాల్టి డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు కోటేశ్వరరావు గారు, విశ్లేషకులు, అలాగే వాసుదేవరావు గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు, సతీష్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే లక్ష్మణరావు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. మరి కాసేపట్లోని కాంగ్రెస్, బీఆర్ఎస్ కు చెందినటువంటి ప్యానలిస్టులు కూడా మనతో పాటు యాడ్ అవుతారు. అందరికీ నమస్కారం. ముందుగా సతీష్ గారు, మీతోనే స్టార్ట్ చేస్తున్నా. ఏంటి సహాయక చర్యలు ఏ రకంగా కొనసాగుతున్నాయి? రాజధాని ప్రాంతం తీవ్ర ఇబ్బందుల్లో ఈ వరద వల్ల వచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? గుడ్ మార్నింగ్ శివ గారు. ముందుగా మీకు, అదేవిధంగా జీ న్యూస్ వీక్షకులకి, ప్యానల్లో ఉన్నటువంటి విశ్లేషకులకు, కోటేశ్వరరావు గారు, వివిధ పార్టీల ప్యానలిస్టులకి అందరికి నమస్కారం అండి. ఇది ఒక కనీవిని ఎరుగని విలయం ఈ రోజు విజయవాడ నగరాన్ని చుట్టుముట్టింది. మీరు అన్నట్టుగా ఇది రాజధాని ప్రాంతానికి అయితే ఏమైనా ఎఫెక్ట్ లేదు. ఇది విజయవాడ నగరంలో దాదాపుగా ఒక 15 డివిజన్లలో ఈ వరద ముంపు ప్రస్తుతం కొనసాగుతోంది. దీని అందరికీ కారణం ఏంటంటే కృష్ణా నదికి ఇప్పుడు 1998 తర్వాత అతి పెద్ద వరద వచ్చింది. అదేవిధంగా ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షం కురవడం, విజయవాడ, గుంటూరులో కూడా భారీ వర్షం కురిసిన ఎఫెక్ట్ ఆ బొడమేరు వాగు, గండిపట్టడం, వీటి కారణం చేత ఈ గండి ఏర్పడింది. విజయవాడ నగరంలో దాదాపుగా ఒక 15 డివిజన్లు 2.5 లక్షల మంది ప్రజలు ఈ వరద తాకిడికి గురయ్యారు. ఇక సహాయక చర్యల విషయానికి వస్తే ఈ చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన నిన్న ఉదయం నుంచి కూడా ఇక్కడ ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకి ఏ విధమైన సౌకర్యాలు అందజేయాలి, ఏంటి అనే దాని మీద ఆయన చాలా సీరియస్ వర్క్ చేస్తున్నారు. నిన్న మార్నింగ్ ఆయన డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్కి వచ్చి అక్కడి నుంచి పరిస్థితులన్నీ పరిశీలించిన తర్వాత ఎక్కడెక్కడ వరద ప్రభావం కనిపిస్తుంది, ఎక్కడెక్కడ ఇంపాక్ట్ ఉందని చూసుకున్న తర్వాత ఆయన విజయవాడ కలెక్టరేట్ చేరుకుని అక్కడి నుంచి సింగనగర్, రాజేశ్వరిపేట, నందమూరి కాలనీ, ఇటువంటి కృష్ణలంక, ఇవన్నీ ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు సహాయక చర్యల్లో ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే బుడమేరు వరద ఈ రోజు ఈ విజయవాడ సిటీలో ఈ పరిస్థితి కారణం. ఆ బుడమేరు పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిలోనూ చంద్రబాబు నాయుడు గారు పర్యటించడం జరిగింది. బాధితులందరికీ ముందుగా ఆహారం, మంచినీరు, ఈ ఫెసిలిటీస్ అన్ని అందజేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ గా వర్క్ చేశారు. ఆయనతో పాటుగా నిన్న మధ్యాహ్నం నుంచి మా మంత్రులు నారాయణ గారు కానీ, పుల్ల రవీంద్ర గారు కానీ, పార్థసారథి గారు కానీ, అనితా మేడం కానీ, లేకపోతే నిమ్మల రామారెడ్డి గారు కానీ, వీళ్ళంతా అందుబాటులో ఉండి డివిజన్ల వారీగా సేవలు అందించారు. చంద్రబాబు నాయుడు గారు రాత్రే మంత్రిమండలి సభ్యులందరికీ కూడా ఆదేశించారు. మంత్రిమండలి సభ్యులందరూ కూడా ఈ రోజు విజయవాడకు చేరుకుని ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క డివిజన్ ని బాధ్యతగా తీసుకుని రీహాబిలిటేషన్ సెంటర్స్, లేకపోతే ఇళ్లలో చిక్కుకుపోయిన వాటికి వాళ్ళందరికీ సహాయక చర్యలు చేయడానికి కూడా మానిటరింగ్ చేస్తున్నారు. అట్లానే ఆహారం విషయానికి వస్తే అన్న క్యాంటీన్ల ద్వారా నిన్న ఉదయం నుంచి ఆహార సరఫరా మొదలైంది. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా టెలికాన్ఫరెన్స్ తీసుకుని ప్రైవేట్ హోటల్ మేనేజ్మెంట్స్ అందరితోటి మాట్లాడి వాళ్ళందరి ద్వారా 1 లక్ష ఆహార పొట్లాలు నిన్న ఈ రోజు కూడా సిద్ధం చేయించారు. అలాగే మనకి ఇక్కడ విజయవాడలో అందుబాటులో ఉన్నటువంటి కనకదుర్గ దేవాలయం వారిని కూడా సంప్రదించి ఒక 50,000 మందికి ఆహార పొట్లాలు పంపించారు. అట్లానే మంచినీరు, పాల ప్యాకెట్లు కానీ అన్ని. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు తెల్లవారుజామున 3 గంటలకి ఇబ్రహీంపట్నంలో ఆయన పర్యటన ముగించుకుని వచ్చి మళ్ళీ కృష్ణా జిల్లా కలెక్టర్, అదే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని బస్సులో పడుకున్నారు. నేను అదే చెప్తున్నా, ఆయన పనిచేయడంతో పాటు అందరినీ పనిచేస్తున్నారు, అధికారులు ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే ప్రాణ నష్టం అధికంగా జరగకుండా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చర్యలు ఉపయోగపడ్డాయని నేను తెలియజేస్తున్నాను. ఓకే. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పల్లె కత్తి వెంకటస్వామి గారు జాయిన్ అయ్యారు. నమస్తే వెంకటస్వామి గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? వెంకటస్వామి గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? ఆయన మ్యూట్ లో ఉన్నారు. అన్మ్యూట్ చేయాలి వెంకటస్వామి గారు ప్లీజ్. ఓకేనా వెంకటస్వామి గారు? ఓకే మళ్ళీ మీ దగ్గరకు వస్తా వెంకటస్వామి గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. అయ్యా లక్ష్మణరావు గారు,
శివ గారు, మీకు అలాగే ప్యానల్ పెద్దలకి జీ తెలుగు న్యూస్ వీక్షకులకు యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం. క్షమించాలి, వేరే ఛానల్కి వెళ్ళాలి, అందుకని ముందుగానే అడిగాను. ఈ రోజున దివంగత నేత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క వర్ధంతికి నివాళులు అర్పిస్తూ ముందు డిబేట్ లోకి వెళ్తూ ఉన్నామండి. శివ గారు, జరిగినటువంటి మన వారం రోజుల నుంచి చూస్తూ ఉన్నాం, రాష్ట్రంలో పలు వర్షాలు పలు చోట్ల భారీగా పడుతూనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలు కూడా ఈ భారీ వర్షాలతో దాదాపుగా 50-60 మంది చనిపోవడం చాలా బాధాకరం. ఇటువంటి సంఘటన మునుపెన్నడూ మనం చూడాల, ఇటువంటి భారీ వర్షాలు కూడా. కానీ గత నెలలో ఆగస్టు 29నే ఐఎండి ఇండియా మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ ప్రకటించింది అతి భారీ వర్షాలు రాబోతూ ఉన్నాయి, దీనిపైన తగినటువంటి చర్యలు తీసుకుంటానని అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు టీం ముందుగానే చర్యలు తీసుకొని ఏదైతే ఆ ముంపు ప్రాంతాలకు గురైనటువంటి ప్రదేశాలు అన్నటువంటి ఏవైతే ఉన్నాయో దానికి ముందుగానే ఇండికేషన్స్ ఇస్తే బాగుండేది. దానికి తోడుగా ఎక్కడైతే మరి విజయవాడ పరివార ప్రాంతంలో ఉన్నటువంటి ఇవి అన్ని కూడా, అటు చూస్తే కృష్ణానది, ఇటు చూస్తే బుడమేరు వాగు, మళ్ళీ అటు నుంచి వచ్చేది మున్నేరు వాగు, ఇవన్నీ వాటర్ కూడా దాదాపుగా 6 లక్షల క్యూసెక్ల వాటర్ ఒకేసారి ఓవర్ ఫ్లో అవడంతో మొత్తం వాటర్ అంతా ఇటు బుడమేరు నుంచి వెళ్ళవలసిన వాటర్ కొల్లేరు సరస్సుకి చేరాలా, అటు వెళ్లాల్సిన లైన్లన్నీ కట్టి మొత్తం ఇటు రాజరాజేశ్వరపేట, ఇటు నుంచి సింగనగర్, ఇటు మొత్తం కూడా విజయవాడ మొత్తం కూడా వరదల్లో చిక్కునే దీనిగా అయింది. అంటే ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, ముందు చూపుగా జగన్మోహన్ రెడ్డి గతంలో దశాబ్ద కాలంగా బాధపడుతున్నటువంటి విజయవాడ వాసులు ఏదైతే ఈ వర్షాలు పడితే ముంపు ప్రాంతానికి కృష్ణానది చుట్టూ పరిహార ప్రాంతాల్లో నివసించినటువంటి దాదాపుగా 2 లక్షల నుంచి 3 లక్షల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాపాడే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు 370 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మించారు. అంటే దాదాపుగా 12 లక్షలకు పైగా క్యూసెక్ల వాటర్ ఓవర్ ఫ్లోయింగ్ వచ్చినా సరే ఆ యొక్క ప్రాంత వాసులకు ఎటువంటి వరదల్లో కొట్టువేయాల కన్నా రక్షించే గోడ నిర్మించారండి. సో దాని ఫలితంగానే ఈ రోజున కృష్ణలంక అవనివ్వండి, రాణిగారి తోట అవనివ్వండి, యనమల కుదురు అవనివ్వండి, ఆ పరిహార ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సేఫ్ జోన్ లో ఉన్నారు. మరి ఈ రోజున 10 లక్షల క్యూసెక్ల వాటర్ కూడా ఈ రోజున ఓవర్ ఫ్లో అయ్యేది అవుతుంది కూడా అని వార్తలు వస్తున్నాయి. లక్ష్మణరావు గారు, ఈ సమయంలో వరద సమయంలో అన్ని పార్టీలు కొంత ఏకమయ్యి ప్రజలకు అండగా నిలబడాల్సినటువంటి టైంలో ఏంటి అమరావతి మీద సందర్భం దొరికింది కదా అని చెప్పేసి కొంత విస్తృతమైనటువంటి ప్రచారం చేస్తున్నట్టుంది వైసీపీ. అమరావతి పూర్తి స్థాయిలో మునిగిపోయింది, ఏ నగరమా ఇది, ఇలా మునిగిపోయే నగరం కావాలా, ఈ రకమైనటువంటి ప్రచారం చేస్తున్నట్టుంది వైసీపీ. ఏమంటారు దాని మీద? ఈ వర్షానికి కాదండి, ఈ వర్షానికి కాదు, గతం వర్షాకాలం స్టార్టింగ్ నుంచి కూడా చిన్న వర్షం పడినా మునిగిపోయే ప్రాంతం అది అమరావతి. ఈ రోజు టోటల్ కొలాప్స్ అయిపోయింది. గతంలో మేము ఎన్నో ఫోటోలు చూపించాం, ఎన్నో వీడియోలో చూపించాం, టోటల్ గా మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఎందుకంటే నది తీర ప్రాంతంలో అంటే డౌన్ లో మీ టర్న్ వచ్చినప్పుడు చెప్పండి, ఎప్పుడు కూడా మీ టర్న్ వచ్చినప్పుడు చెప్పండి, మీరు చెప్పింది అర్థం కాదు, మీరు చెప్పింది అర్థం కాదు. ఒక్క నిమిషం సతీష్ బాబు, ఒక్క నిమిషం సతీష్ గారు ఒక్క నిమిషం ఆగండి సార్, ఆగండి మీ టర్న్ వచ్చినప్పుడు మాట్లాడండి. మొత్తం కూడా మాకు వేరే ఛానల్ ఉన్నాయి, వేరే వ్యవహారాలు ఉన్నాయని. ఒక్క నిమిషం సతీష్ గారు ప్లీజ్ మిగిలిన ప్యానలిస్టులు కూడా మనం టైం ఇవ్వాలి, టైం వేస్ట్ చేసుకోవద్దు ప్లీజ్. వేరే ఛానల్ మాట్లాడవచ్చా? నీకులా నీ కాలే కూర్చోను. ఒక్క నిమిషం సతీష్ గారు ప్లీజ్. రాత్రి 10 వరకు 5-6 టీవీ ఛానల్ మాట్లాడుతుంది. ప్లీజ్ వ్యక్తిగత దోషం వద్దు ప్లీజ్. ఇద్దరికి రిక్వెస్ట్ చేస్తున్నా. సతీష్ గారు ఇది కరెక్ట్ కాదు ప్లీజ్. సతీష్ గారు ఇది ఇంట్రెస్ట్ చేయదు. ఒక్క నిమిషం ఆగాల సతీష్ గారు, ఒక్క నిమిషం ఆగాలి, నేను ఆయన సమయం ఇచ్చా ప్లీజ్. ఒక్క నిమిషం ఆగండి సార్. అది అమరావతి అనేది చాలా లోతట్టు ప్రాంతం అండి. ఖచ్చితంగా చిన్న వర్షం పడినా మునిగిపోయింది. మర్యాద ఇస్తుంటే రచ్చిపోతున్నావు, గొట్టం గారు నువ్వు, గొట్టం మాట్లాడుతావు, గొట్టం గారు. ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు ప్లీజ్ అలాంటి దోషాలు వద్దు. గౌరవంగా మాట్లాడుకోవాలి ప్లీజ్. ఇద్దరికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది కరెక్ట్ కాదు లక్ష్మణరావు గారు ప్లీజ్. సతీష్ గారు లక్ష్మణరావు గారు ఇది కరెక్ట్ కాదు. రైట్,
రైట్, నేను లక్ష్మణరావు గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. లక్ష్మణరావు గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను నేను. లక్ష్మణరావు గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను నేను. రైట్, ఓకే ఓకే, మనం తెలంగాణలో ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, వెంకటస్వామి గారు నమస్తే. మనకి కాంగ్రెస్ పార్టీ నుంచి వెంకటస్వామి గారు అడిగారు. వెంకటస్వామి గారు నమస్తే. ప్లీజ్ 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 లక్ష్మణరావు గారు సతీష్ గారు మొత్తం డిబేట్ డిస్టర్బ్ అవుతుంది. ప్లీజ్, ఇది కరెక్ట్ కాదు. ఇద్దరికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. నేను లక్ష్మణరావు గారు మళ్ళీ నీ దగ్గరకు వస్తాను నేను. రైట్, భారతీయ జనతా పార్టీ వెర్షన్ వినే ప్రయత్నం చేద్దాం. వాసుదేవరావు గారు నమస్తే. వస్తున్నా లక్ష్మణరావు గారు. 2 minutes లో మళ్ళీ నేను మీ దగ్గరకు వస్తా. వాసుదేవరావు గారు, ఏంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సిచ్యువేషన్ కొంత క్రిటికల్ గానే ఉంది. ఇటు తెలంగాణలోని పలు జిల్లాలు ప్రభావితం అవుతున్నాయి, అటు ఆంధ్రప్రదేశ్ లోను కొన్ని జిల్లాలు ప్రభావితం అవుతున్నటువంటి పరిస్థితి. ఏంటి కేంద్రం ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తుంది, అలాగే బీజేపీ ఏముంటుంది దీని మీద? ముందుగా మీకు జీ న్యూస్ ప్రేక్షకులకి అదేవిధంగా ప్యానెల్ పెద్దలందరూ నమస్కారాలు. ఇది ఇటువంటి సమయంలో ఏ విధంగా స్పందించాలనేది కూడా అందరి మీద యొక్క మెచ్యూరిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఇది అంటే విపత్తులు అనేవి చెప్పకుండానే వస్తాయి. అదేవిధంగా 3 రోజుల ముందు 4 రోజుల ముందు ఖచ్చితంగా డిపార్ట్మెంట్ వారు సూచనలు చేసే ఉండొచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు నీరు ఎందుకు వరద నీరు వచ్చి ఊర్లలో ఆగిపోతుందంటే అడ్డదిడ్డంగా మనం చేసిన కన్స్ట్రక్షన్స్, అడ్డదిడ్డంగా మనం ఇచ్చిన పర్మిషన్లు. ఇప్పుడు హైడ్రా అని చెప్పి తెలంగాణలో పెట్టారు, అదే పద్ధతిలో ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు పెడతా అంటున్నారు. ఈ హైడ్రా అనేది హైడ్రామా కాకుండా ఉంటే ఎక్కడైతే చెరువులన్నీ కబ్జాలు కాబడ్డాయో, ఎక్కడైతే చెరువుల్లోకి నదుల్లోకి వెళ్లే దారులన్నీ మూసుకుపోయినాయో ఆ దారులు గాని తెరచగలిగితే, ఆ దారులన్నీ తెరవగలిగితే వరద నీరు అంటే ఇంత పెద్ద వరద వచ్చినప్పుడు దాన్ని ఎవరేం చేయలేరు. కానీ చిన్న చిన్న వర్షాలకు కూడా ఈ రోజు ఖమ్మం లాంటి వరంగల్ గత సంవత్సరం చూసాం, బోట్లు వేసుకొని తిరిగిన పరిస్థితి చూసాం. ఈ రోజు నేను ఖమ్మంలో తిరగడానికి బోట్లు కూడా లేవు. పెద్ద పెద్ద వాళ్ళని మనం ముసలి వాళ్ళని తరలించడానికి పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా సరైన పెట్టుబడి పెట్టకుండా, సరే ఎప్పుడో వచ్చే వరదలకి అంటే కాదు కదా, వచ్చినప్పుడు చాలా అవసరం ఉంటుంది బోట్లని. దుర్మార్గం ఏంటంటే, బాధాకరమైన విషయం ఏంటంటే ఖమ్మం జిల్లా మొత్తంలో ఒకే ఒక్క బోట్ ఉందట. అది మణుగూరు నుంచి బోట్ తీసుకొచ్చారు ఖమ్మానికి. ఇన్ఫ్లాటబుల్ మన ప్లాస్టిక్ ఉంటుంది కదా, అది తీసుకొచ్చారు. ఆ ఒక్కదాంతో ఎంతమందిని తరలిస్తారు, ఎంతమంది చేస్తారు? ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉంటే చిన్న చిన్న వాటికి కూడా ఇబ్బంది పడుతుంది. ఇప్పటి వరకు కూడా పవర్ లేదు. ఇంతకుముందు సమయంలో మేము వర్షాలు పడితే మేము సహాయ కార్యక్రమాలకు వెళ్ళడానికి ఉండేది. ఇప్పుడు మేమే సహాయం కోసం ఎదురు చూసే పరిస్థితి అయిపోయింది. దాదాపు 5 అడుగుల పై నీరు మా ఇంటి చుట్టూతో నిలబడిపోయింది. మరి కరెంటు లేదు, అదేవిధంగా ఉన్న నీళ్లు అయిపోయినాయి. ఇక కరెంటు కూడా ఈ ఫోన్ కూడా ఎప్పుడు ఆగిపోద్దో నాకు తెలియదు. అంటే దయచేసి ఇప్పుడు అందరం కూడా చేతనైనంత సహాయం చేద్దాం, నీళ్ళలోకి వెళ్దాం, ప్రజల దగ్గరికి వెళ్దాం, చేతనంత వారికి ఆహార పదార్థాలు కానీ లేకపోతే నీరు కానీ ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. తద్వారా దీంతో పాటు ఇప్పటికైనా సరే మేల్కొని ఈ హైడ్రా ఏదైతే తెలంగాణలో మొదలు పెట్టారో అటువంటిది ఇంకొక ఆ ఏపీలు కూడా మొదలు పెట్టాలి. దాన్ని డ్రామా కాకుండా అది నిజాయితీగా ఎక్కడైతే ఇప్పుడు ఖమ్మంలో చూస్తున్నాం, మమతా మెడికల్ కాలేజ్ అని ఉంది ఒకటి. గత పాలకుల యొక్క మినిస్టర్ గారిది మమతా మెడికల్ కాలేజ్ పువ్వాడ అజయ్ కుమార్ గారిది. ఆయన నాలా మీదే ఆ కాలేజీ కట్టేశాడు. ఇప్పుడు నాలా ఉంటే ఆ నాలా ద్వారా వెనుకున్న చెరువులోకి వెళ్లే పరిస్థితి ఉంది. అట్లా అన్ని నాలాలు మూసేశారు, అన్ని చెరువులు మూసేశారు. ఇప్పుడు మాకు దగ్గర 120 కోట్లు ఈ కేంద్ర ప్రభుత్వ నిధుల్ని తీసుకొని పట్టణ సుందరీకరణ కింద ఇస్తే వాటిని ఏం చేశారు, ట్యాంక్ మండలానికి చెప్పి చుట్టూ ట్యాంక్ మండలు కట్టారు. కట్టిన తర్వాత ఏమైంది, ఆ ట్యాంకులోకి వెళ్ళి దారులు మూసుకుపోయినాయి. ఇదివరకు ఏమైంది, ఆ చెరువులో నీళ్లు వెళ్ళాయి. ఇప్పుడు ఆ చెరువులో నీళ్లు వెళ్లకుండా చుట్టూరుతా మన ట్యాంక్ బండ్లను కట్టేశారు. సంతోషం, మంచిదే. ఆ నీళ్లు కానీ బయట నుంచి నీళ్లు లోపలికి వెళ్లే పరిస్థితి లేదు ఈ రోజు. దాంతో ఖమ్మం అంతా కూడా జలమయం అయిపోయింది. ఎప్పుడు రాని పరిస్థితి. అంటే ఇంతకు ముందు ఓన్లీ ఆ మున్నేరు పరివాహ ప్రాంతంలో నీళ్లు ఆగాయి, ఒక 100 మీటర్లు 200 మీటర్లు నీళ్లు ఆగాయి. ఈ రోజు కవిరాజ్ నగర్ ఊర్లలో కూడా ఆగిపోయినాయి. గత సంవత్సరం మనం చూసాం వరంగల్లో ఎంత బీభత్సం జరిగిందో. ఆ రోజు గౌరవ మంత్రులు కేటీ రామారావు చెప్పారు 50,000 కోట్ల అని. ఒక 4 ఏళ్ల క్రితం చూసాం మనం హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో వరదలు ఏవి బీభత్సంగా వస్తే 50,000కు ఇప్పటికీ
ఆన్ రికార్డ్ చెప్తున్నాను, 50,000 కోట్ల రూపాయలతో హైదరాబాద్ మొత్తం డ్రైనేజ్ వ్యవస్థని సరి చేస్తా అని చెప్పారు. కానీ ఆ డ్రైనేజ్ వ్యవస్థ అక్కడే ఉంది, ఎక్కడ కబ్జాలు అక్కడే ఉన్నాయి. ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను నేను, ఎందుకంటే మన గౌరవ్ కేటీ రామారావు మాట చెప్పారు హైడ్రా వచ్చిన తర్వాత, మీకు ఓన్లీ నా ఫామ్ హౌసే కనబడిందా, ఇక పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఫామ్ హౌస్ ఇక్కడ ఉంది, పట్నం మహేందర్ రెడ్డి గారి ఫామ్ హౌస్ ఈడుంది, ఇంకొక ఆయన ఫామ్ హౌస్ నేను చూపిస్తాను. అంటే ఎంత సిగ్గుమాలిన వ్యవహారం అంటే, వాళ్ళందరూ కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన సహచర మంత్రులుగా ఉంటూ లేదా సహచర నాయకులుగా ఉంటూ మరి వారి అధికారులు కట్టిన ఫామ్ హౌస్లు ఇవన్నీ. అంటే ఎంత దుర్మార్గంగా, అంటే వారి అధికారంలో ఉన్నప్పుడే అవినీతి జరిగితే ఏమి మెల్లకుండా ఉండి ఈ రోజున మరి ఏ విధంగా చెప్తున్నా వాళ్ళ ఇల్లు ఉన్నాయి పొలగొట్టమని అంటే అసలు నిజంగా నైతికత పోయి మాట్లాడదని మర్చిపోయాను. నిన్నటిదాకా వాళ్ళు నీ దగ్గర ఉన్న నీ అధికారం ఉన్నది, ఇటువంటి జరగకుండా ఇప్పుడు పరిస్థితి కూడా అదే. ఈ నాలాల కబ్జా వల్ల ప్లీజ్ కంటిన్యూ. కానీ వ్యక్తిగత విమర్శలు దయచేసి మనం గౌరవంగా మాట్లాడుకోవాలి. అందులోనూ ప్రజలు కొంత ఇబ్బందులు ఉన్నటువంటి టైంలో విమర్శల కంటే కూడా సూచనలు ఇస్తే బాగుంటుంది. ప్లీజ్ కంటిన్యూ. శివగారు ఎవరికి కూడా విమర్శలు చేయాలని ఉద్దేశం ఉండదండి. మాట్లాడేటప్పుడు ప్రజలకు కనబడాలి, మనం ఏం మాట్లాడుతున్నాం, దేని గురించి మాట్లాడుతున్నాం ఆలోచించే ప్రజలు ఉంటారు. అంతేగాని మధ్యలోకి వచ్చి సబ్జెక్ట్ ని ఇంటరప్ట్ చేయడం కరెక్ట్. శివగారు నేనేమో చెప్తానంటే, ఖచ్చితంగా ఈ కారణాలంటే ఇటువంటి విపత్తు చాలా పెద్ద మొత్తంలో వచ్చింది. 50 సంవత్సరాల క్రితం వచ్చిందంట అటువంటి వర్షం. ఎస్, ఇప్పుడు వచ్చింది. దాన్ని ఎవరం మనం ప్రకృతి యొక్క విలయాన్ని మనం ఎవరు కూడా ఆపలేం. కానీ నేనేమంటానంటే, ఖచ్చితంగా కొన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి. ప్రజల్ని సురక్షితమైన ప్రాంతాలకు తరలించే ప్రయత్నంలో ఆ ప్రభుత్వం ఉండాలి. ఏ ప్రభుత్వ అధికారులు ఉంటే ఆ ప్రభుత్వం ఉండాలి. ముందుగా మీకు తెలుసు కదా, అంటే మీరు రాత్రి ఏదైతే బుడమేర కట్లు ఉన్నటువంటి ఆ గేట్లు ఎత్తేసారో మొత్తం మునిగిపోయింది. అంటే ప్రజలకు కనీసం ఇండికేషన్ ఇవ్వాలి కదా, సూచనలు ఇవ్వాలి కదా. మీరు ఎవరైతే ఉన్నారో ఒక సేఫ్టీ ప్లేస్లకు వెళ్ళండి, ఏమి ఇవ్వకుండా మీరు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ మునిగిపోయింది, మొత్తం మునిగిపోతే పరిస్థితి ఏంటవుద్ది? ఈ రోజు అనకూడదు, కానీ ఎలాగుందంటే శివగారు అదేదో కథ చెప్పినట్టుంది. విజయవాడ మొత్తం కూడా మునిగిపోయి కనకదుర్గమ్మ గారి యొక్క ఆ ముక్కుపొడికి తీసుకెళ్లిపోయి ఆ దీనికి వస్తుంది, అంతమైపోద్ది అన్నట్టుగా ఆ రేంజ్ లో వరద ఉధృతికి దారితీసి ఆ రేంజ్ లో ఉధృత వచ్చింది. అంటే శివగారు నేనేమంటానంటే, ఇక్కడ మీరు 2 లక్షల 3 లక్షలు చేశారా, పులిహార పట్ల ప్రజలకు పంచుతున్నారా, దాని గురించి మేము అనట్లా. ఇంకా సాహసారికలు చేయాలి. ఆ పార్టీ ఈ పార్టీ లేదు, ప్రతి పార్టీ వాళ్ళు కూడా, మా పార్టీ వాళ్ళు కూడా అక్కడ ఖచ్చితంగా హెల్ప్ చేస్తూ ఉన్నారు. ప్రజల్లో మమ్మల్ని ఎవరికి కావాల్సిన నీడ్స్ ఇస్తూ ఉన్నారు. వాటర్ ప్యాకెట్స్, పాల ప్యాకెట్లు, వాటర్ క్యాన్లు, అలాగే వాళ్ళకి భోజన సదుపాయాన్ని కూడా వైఎస్ఆర్ పార్టీ నుంచి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అన్ని ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే సేఫ్టీ మెజర్మెంట్ చేసుకుని ఉండాలా. దానికి తోడు మళ్ళీ ఇటు చూస్తే ఆ మంగళగిరికి వెళ్లే రోడ్డు, 5 రోడ్లు మునిగిపోయినాయి. ఇటు చూస్తే హైదరాబాద్కి వెళ్లే 5 రోడ్లు కూడా మొత్తం టోటల్ గా కొలాప్స్ అయిపోయిన ఈ పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఇందాక చెప్తా ఉన్నారు మన సోదరులు హైడ్రా గురించి. అటువంటి హైడ్రా యాక్ట్ తీసుకొచ్చారు అనుకోండి, మొత్తం కృష్ణానది పరిహార ప్రాంతంలో ఆక్రమించినటువంటి ఎన్డీఏ కూటమికి సంబంధించి ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అవనండి లేరా? ఈ రోజు లింగమనేని దగ్గర టిట్ బ్రోకర్ కింద తీసుకున్నటువంటి ఆ ఇల్లు మునిగిపోవడం ద్వారా కదా చంద్రబాబు నాయుడు ఈ రోజున ఆ ప్రజల్లోకి వచ్చి మొత్తం నేను చేస్తాను ఒక సినిమాటిక్ ఫోటోలు తీయడం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మచిలీపట్నం వెళ్ళిపోయి ఆ బస్సులో పడుకుని బస్సు చేసే పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఆ ఇల్లు మునిగిపోయింది కాబట్టి. నదికి ఆనుకొని కట్టారు, నదికి ఆనుకే కట్టిన ఇల్లుని అక్రమ కట్టడం అది. అక్కడ ఒకటే కాదండి, మంత్రి సత్యనరావు గారితో ఉంది, ఆ గోకరాజు లింగమరాజు గారితో ఉంది. మిగిలిన ఎన్ని ఎందుకు కూర్చోలేకపోయారు? 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా, అక్రమ కట్టాలన్నప్పుడు చర్యలు తీసుకోవాల్సింది కదా. రైట్, ఓకే, మనం సబ్జెక్ట్ మేము ప్రజావేదిక కూల్చగానే అదిలో ప్రజావేదికను కూల్చేశారు. ఏదో ప్రపంచ యుద్ధం వచ్చేసిన తర్వాత ఏదో చంద్రబాబు నాయుడు గారు నివసిస్తున్నటువంటి ఇంటి మీద కింద తీసుకున్నటువంటి ఇల్లు కాదు అది.
ప్లీజ్ ప్లీజ్ తప్పని చెప్పండి. రవికుమార్ గారు మునుబోయే ప్రాంతం అమరావతి మిగిలిన టైం ఇవ్వాలి, అర్థం చేసుకోవాలి. వారు వెయిట్ చేస్తున్నారు. తీసుకెళ్తే లక్ష్మణ గారు కరెక్ట్ కాదు. ప్లీజ్ ప్లీజ్ ఓకే ఓకే లక్ష్మణ గారు. రవికుమార్ గారు ఏంటి తెలంగాణలో అలాగే ఆంధ్రప్రదేశ్ లో తెలుగు రాష్ట్రాల్లో వరద విలయంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు సహాయక చర్యలు ఏ రకంగా కొనసాగుతున్నాయి? ప్రభుత్వాల కామెంట్ ఏంటి? ఒక్క నిమిషం లక్ష్మణ గారు ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్. మిగిలిన ప్యానలిస్ట్ కూడా మనం సమయం ఇవ్వాలి. రవికుమార్ గారు ప్లీజ్ కంటిన్యూ. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. తెలంగాణలో కూడా వరద ప్రభావంతో ప్రజలు అల్లాడుతున్నటువంటి సిచ్యువేషన్. మరోవైపు ఇప్పటికే ప్రభుత్వం మీద కొన్ని కామెంట్స్ కూడా మీరు చేసినటువంటి పరిస్థితి ఏంటి? ప్రభుత్వం సరిగా స్పందించలేదని ఎందుకు మీరు కామెంట్ చేయాల్సి వస్తుంది? అలాగే ఈ వరద విలయానికి కారకులు ఎవరంటారు? ఇప్పుడు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి అందరికీ నమస్కారం అండి. వాస్తవంగా ఇది ఒక ప్రకృతి ఒక విపత్తుకు సంబంధించినటువంటిది కాబట్టి మనం రాజకీయంగా ఎక్కువగా కామెంట్ చేయటము, దాన్ని చేయటం అనేది విజ్ఞత అనిపించుకోదు, కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజలు ఒకవైపున వరదల్లో దాంట్లో ఇబ్బంది పడుతుంటే మనం రాజకీయాలు మాట్లాడటం కొంచెం ఒకరి మీద ఒకరు అన్నది కాదు. కానీ కొంత ఒక్కొక్కసారి ఏమైతుందంటే ఉన్న వాస్తవ పరిస్థితిని కూడా మాట్లాడకపోతే పొరపాటు అవుతుంది. నిన్న ఎందుకు అంటే రాష్ట్రంలో అటు రెండు రాష్ట్రాల్లో తెలంగాణలో వాళ్ళ వరదలు అనేది వాళ్ళ కనిపించింది. ఖమ్మం నగరాన్ని ఉంచింది. వాళ్ళ టిఆర్ఎస్ మెయిన్గా కాదు మాట్లాడింది. నిన్న ఖమ్మంలో రోడ్ల మీదకి వచ్చి వరద ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎక్కడైతే ఖమ్మం ఆ కాలుగొడ్డు మిగతా ఆ ప్రకాష్ నగర్ అటువంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసిండ్రు, నిరసన వ్యక్తం చేసిండ్రు. మంత్రిని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని వాళ్ళు పోయినప్పుడు వాళ్ళతోటి గొడవ పడ్డారు. వాళ్ళ ఏమి ఇంత ఇబ్బంది ఉంటే మమ్మల్ని పట్టించుకునేటువంటిది అని చెప్పేసేటటువంటి మాట్లాడారు. అంటే ఆఖరికి రాత్రి కూడా ధర్నాలు వరద ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతూ వచ్చారు. అంటే ప్రభుత్వము ఒక 3-4 రోజులుగా వాతావరణం కనిపిస్తున్నది. ఆల్రెడీ దానికి సంబంధించినటువంటిది వాతావరణ హెచ్చరికలు అవన్నీ కూడా వరుసగా 4 రోజులు 5 రోజులు వర్షాలు ఉంటాయి. సోమవారం వరకు మంగళవారం వరకు అనేది జరుగుతుంది. ఇక్కడ ఆ పరిస్థితుల్లో వాతావరణం ఎక్కడ ఉంటుంది, వర్షం ఎక్కడ బలంగా ఎక్కువగా పడే అవకాశం ఉంటుందని తెలిసినప్పుడు దాని తగ్గట్టు కొంత జాగ్రత్తగా ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ మొన్న 2 రోజులు జరిగినటువంటి ఖమ్మంలో గాని మిగతా చోట్ల గాని ఎక్కడ కూడా పూర్తిగా అయిందంటే పరిపాలన అన్నది అసలు కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయటం తప్ప పరిపాలన చేస్తలేదు. ఒక పరిపాలన గాలికి వదిలేసింది. ఇవన్నీ కూడా ఏంటంటే దానికి ఎవరు కాదు. నిన్న ప్రజలే రోడ్ల మీదకి వచ్చి మొత్తుకున్న తర్వాత, బాధితులు మొత్తుకున్న తర్వాత మాట్లాడకపోతే కూడా అది రాజకీయ పార్టీలుగా బాధ్యత కాదు వాళ్ళ ఆ పరిస్థితి నుంచి. ఎందుకంటే వాళ్ళ నిజంగా కూడా కొంత ఓసారి వర్షాలు ఊహించని విధంగా ఎక్కువగా వస్తాయి, ఓసారి మనకు వర్షాభావ పరిస్థితులు ఉంటాయి, అతివృష్టి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో వాటన్నిటిని కూడా మనం కొంచెం ఏర్పాట్లు చేసి ఉన్నటువంటి వ్యవస్థని అవసరమైతే అన్ని రకరకాల వ్యవస్థను ఉపయోగించుకొని మనం బాధితులకు అవసరమైనటువంటి కాల్ సెంటర్స్ ఏర్పాటు చేయటం కానీ, వాళ్లకు పునరావాస సహాయ కేంద్రాలు కానీ, తర్వాత మెడిసిన్స్, ఫుడ్ ప్యాకెట్ కానీ ఏర్పాటు చేయాలి. ఇది పూర్తిగా ప్రభుత్వం ఏంటంటే రాజకీయాలు చేయటం తప్ప వీరికి ఏమీ లేదు. అయితే ఇది ఇప్పటికైనా కూడా ఏంటంటే, ఎందుకంటే నిన్న మనం చూసాం అక్కడ మహబూబాబాద్ జిల్లా మరిపేట దగ్గర ఒక తండ్రి కూతురు ఇద్దరు, ఒక సింగరేణి నుంచి వస్తున్నటువంటి ఒక అశ్విన్ అనే యంగ్ సైంటిస్ట్ వరదలు కొట్టుకుపోయి ఇద్దరు చనిపోయినరు. అట్లాగే ఖమ్మంలో 100 మంది అసలు వరదల్లో చిక్కుకుపోయి ఉన్నటువంటి ప్రభుత్వం రెస్పాండ్ దాన్ని వెంటనే చేయాల్సినటువంటి చేయకపోవటం కరెక్ట్. అది ఇప్పటికే ఇంకా చాలా చోట్ల ఆ పరిస్థితి ఉన్నది. ఇప్పుడు మిత్రులు ఒక మాట, ఎందుకంటే మిత్రులు వాసుదేవరావు గారు ఒక మాట చెప్పినారు కాబట్టి, ఎందుకంటే ఈ సందర్భంగా రాజకీయాల గురించి మాట్లాడటం అంత అవసరం లేదు, కానీ మాట చెప్పాలి. మళ్ళీ పదే కేటీఆర్ గారు పేరు ప్రస్తావించి దానికి సంబంధించినటువంటి చెప్పింది. కేటీఆర్ గారు చెప్పింది ఆ రోజు అదేదో దాంట్లో ఆపడమో లేకపోతాని కాదు. అక్కడ ఉన్నటువంటి గండిపేట, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పక్కన ఉన్నటువంటి ఫామ్ హౌజులు ఒక్కటే ఎందుకు కనిపిస్తున్నది మీకు?
మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు ఎందుకు ఓకే అసలు ఇంకొకటి ఏంటంటే ఓకే రవికుమార్ గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఒక మాట హౌస్ లేదో ఎప్పుడు అని చెప్పేసి వచ్చినట్టు ఇవాళ వచ్చినాయి కాదు. గండిపేట, ఆ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాంతాల్లో 30-40 ఏళ్ల క్రితమే వచ్చినటువంటి అక్కడి నుంచి వచ్చినటువంటి హైదరాబాద్ లో. మనం కోటేశ్వర గారు ఏమంటారో విందాం. నమస్తే కోటేశ్వర గారు, క్షమించాలి మీ దగ్గరికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది, హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశారు. ఏంటి కోటేశ్వర గారు, ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మరోవైపు రాజకీయ పార్టీల ఆరోపణలు ప్రత్యారోపణలు ఇవన్నీ కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి. మీరు కారణం అనేటటువంటి స్థాయికి విమర్శలు కూడా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. తక్షణం ప్రభుత్వాలు ఏం చేస్తే బాగుంటుంది, అలాగే ఫ్యూచర్ గురించి కూడా మరోసారి ఈ స్థాయిలో విపత్తు అటు విజయవాడలో కావచ్చు, ఇటు ఖమ్మం, నల్గొండ, వరంగల్ లాంటి ప్రాంతాల్లో కావచ్చు, ముఖ్యంగా హైదరాబాద్ లాంటి సిటీ కావచ్చు, అమరావతి కట్టబోయే రాజధాని ప్రాంతం కావచ్చు, ఇవన్నీ ఫ్లడ్ కి ఇలా మళ్ళీ ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? ప్రకృతి విలయాలు వచ్చినప్పుడు రాజకీయంగా దాన్ని విమర్శించడం లేదా రాజకీయంగా విమర్శించడం కంటే వక్రీకరించడం అనేటువంటిది ఎవరికి మంచిది కాదు. దాన్ని జనం ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఆ విధంగా అర్థం చేసుకుంటారు. ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఇప్పుడు అటు 2 జిల్లాలు ఇటు 2 జిల్లాలు ప్రధానంగా ఎఫెక్ట్ అయినట్టు మనకి వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాలు తీవ్రమైనటువంటి ప్రభావితం అయ్యాయి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అమరావతి అనేటువంటిది ఎగువ ప్రాంతం, లోతట్టు ప్రాంతం కాదు. కృష్ణా నదికి కుడివైపున ఉండేటువంటి ఎగువ ప్రాంతం మెట్ట ప్రాంతం. ఎప్పుడు గతంలో కూడా అది అమరావతి అనేటువంటి లేదా అమరావతి నుంచి విజయవాడ మధ్యలో ఉండేటువంటి ప్రాంతం ఎప్పుడు మునిగిపోలేదు. ఏది మునిగిపోయింది, ఏది సమస్య వచ్చిందంటే కొండవీడు దగ్గర నుంచి వచ్చేటువంటి కొండవీటి వాగు కృష్ణ విజయవాడ దగ్గరలో ఉన్నటువంటి ఉండవల్లి లేదా మన పెనుమాక గ్రామాల మీదుగా అది కృష్ణా నదిలో కలవడానికి అక్కడ దానికి వెంటున్నది. ఆ ప్రాంతం అంటే కొండవీడు వాగు మునిగిపోయే ప్రాంతంలో కృష్ణాయపాలెం, లేకపోతే ఉండవల్లి, పెనుమాక, ఎర్రుబాలెం ఆ దగ్గర ఉండేటువంటి గ్రామాల్లో అటువంటి కొన్ని ప్రాంతాలు మునక తప్ప అమరావతిగా చెప్తున్నటువంటి ప్రాంతాలు ఎప్పుడు కూడా మునగలేదు, ఇప్పుడు కూడా మునగలేదు. ఇప్పుడు కూడా మునిగినవి ఏంటంటే ఈ ప్రాంతాలే. ఎందుకంటే నదిలోకి నీరు వెళ్లేటువంటి అవకాశం లేదు. 1903లో వచ్చినటువంటి గరిష్టమైనటువంటి 10 లక్షల పైన వచ్చినటువంటి క్యూసెక్స్ ఇప్పుడు ఆ రికార్డును కూడా అధిగమించి కృష్ణా నది వరద వచ్చింది. అందువల్ల ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిగా మనం గమనించినప్పుడు అయితే ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోతే లేదా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోకపోతే విమర్శించేటువంటిది లేదా దాని గురించి ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొచ్చేటువంటి హక్కు ప్రతిపక్షాలకు ఉంటుంది. కానీ వాస్తవాలుగా చెప్పాలి. ఇప్పుడు ఇది బుడమేరు అనేటువంటిది అది మైలవరం ప్రాంతంలో పుట్టి కొల్లేరులో కలుస్తుంది. ఈ ప్రాంతానికి సంబంధించి ఇప్పుడు కొంతమంది గుండెలు బాదుకుంటున్నారు. అదే విధంగా అమరావతి మునిగిపోయింది లేకపోతే ఇంకా గుండెలు బాదుకుంటున్నారు. మరి బుడమేరు అనేటువంటిది ఇవాళ కొత్తగా వచ్చినటువంటిది కాదు, లేకపోతే ఇవాళ బుడమేరు మునుక అనేటువంటిది ఇవాళ కొత్త కాదు, గతంలో కూడా వచ్చింది. మరి గడిచిన 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి ప్రభుత్వం బుడమేరు మునక నివారణకు తీసుకున్నటువంటి చర్యలు ఏమైనా ఉన్నాయంటే ఎవరు ఏం చెప్పరు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అయినా ఎవరైనా గడిచినటువంటి 5 ఏళ్లలో ఏమి చర్యలు తీసుకున్నారంటే అది లేదు. అదే విధంగా ఇప్పుడు అమరావతి ప్రాంతం మునిగిపోయింది అంటున్నారు. అమరావతి ప్రాంతం మునగలేదు. కృష్ణా ఉండవల్లి ప్రాంతంలో కొండవీటి వాగు ఆ ప్రాంతానికి, ఆ కొండవీటి వాగు నుంచి వచ్చేటువంటి మునకని నివారించడానికి పోనీ 5 ఏళ్లలో ఏమన్నా తీసుకున్నారా అంటే అది కూడా లేదు. అంటే కృష్ణా నదికి ఎడం వైపును కుడి వైపున ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ను సాల్వ్ చేయడంలో గడిచినటువంటి 5 సంవత్సరాలు, ఎందుకంటే అమరావతి కూడా ఒక రాజధానిగా గుర్తించారుగా, ఆ గుర్తించినప్పుడు మరి అమరావతికి వెళ్లేటువంటి ప్రాంతాన్ని ఎందుకని బాగు చేయలేదనేటువంటి ప్రశ్న వస్తుంది. అందుకని అది లోతట్టు ప్రాంతం కాదు, ఎగువ ప్రాంతం, మునిగిపోయేటువంటి అవకాశం లేదు. దాన్ని వాస్తవం గమనించాలి. ఇక జరిగినటువంటి నష్టాన్ని లేదా జరుగుతున్నటువంటి పరిణామాలను కనుక చూసినప్పుడు ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్తల్ని మరింతగా తీసుకొని ఉండాల్సింది. ఎందుకంటే ఐఎండీ హెచ్చరించినా లేకపోతే ఇంకోళ్ళు హెచ్చరించినా గానీ అటు తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం గానీ ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రభుత్వం గానీ ఈ తీవ్రతను గమనించలేదు అనేటువంటి మాత్రం వాస్తవం.
అందుకని ఇప్పుడు జరుగుతున్నటువంటి సహాయక చర్యలు ఎట్లా ఉన్నాయి ఏమిటనేటువంటి దాని మీద ఏ పార్టీ వాళ్ళైనా సూచనలు ఇవ్వచ్చు, లేదా లోపాలు ఉంటే వాటిని సరిచేయొచ్చు. ఎందుకంటే ప్రకృతి ఇప్పుడు హెలికాప్టర్లు కూడా ఇంత వర్షాల్లో హెలికాప్టర్లు ఎట్లా ప్రయాణిస్తాయి? మన దివంగత రాజశేఖర రెడ్డి గారు మరణించినటువంటి దురదృష్టకరణ ఘటన కూడా ఇటువంటి వాతావరణంలోనే కదా. ఆయన వెళ్ళొద్దని చెప్పినా గానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో వెళ్ళటం అనేటువంటిది ఒక అనుకునేటువంటి దుస్సంఘటన. అందుకని హెలికాప్టర్లు కూడా నడవలేనటువంటి పరిస్థితి నిన్న మొన్న. కానీ ఈ పరిస్థితులను గమనించకుండా మనం రాజకీయాలు మాట్లాడేట్లయితే అది మళ్ళా మన మీదకే ఎదురు తిరుగుతాయి. ఎందుకంటే పరిపాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ బీఆర్ఎస్ అయినా లేకపోతే ఇంకోటైనా, ఉదాహరణకి హైదరాబాద్ లో వరదల సందర్భంగా అనేక మంది నిపుణులు చెప్పింది ఏంటంటే మొత్తం గతంలో డెల్టా ప్రాంతాల్లోనే వరదలు అనేటువంటివి ఊళ్ళు మునిగిపోవడం అనేటువంటి చూసాం. కానీ ఇటీవల కాలంలో జరిగినటువంటి ప్రకృతి విధ్వంసం లేకపోతే పర్యావరణాన్ని దెబ్బతీసే ఆక్రమణ కారణంగా వరంగల్, హైదరాబాద్ లాంటి చోట్ల కూడా వరద వచ్చింది. అందుకని పట్టణాలకు సంబంధించినటువంటి వరద విధానాన్ని రూపొందించాల్సినటువంటి పరిస్థితిని గతంలో హైదరాబాదు, వరంగల్ లేదా భోపాల్, బొంబాయి ఇటువంటి చోట్ల తలెత్తినటువంటి వరదలు వచ్చాయి. దీని మీద అటు కేంద్ర ప్రభుత్వం గాని, ఎందుకంటే ఇదేమో ఒక హైదరాబాద్ సమస్య కాదు, లేకపోతే విజయవాడ సమస్య కాదు, దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వము ఒక పట్టణ వరద విధానాన్ని రూపొందించడంలో విఫలమైంది. పట్టించుకోలేదు. ఏదో మాటలు చెప్తున్నారు తప్ప పట్టించుకోలేదు. అందుకని ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి గడిచినటువంటి డేటా అంతా తీసుకొని ఒక జాతీయ పట్టణ వరద విధానాన్ని కూడా రూపొందించాలి. అటువప్పుడే ఇటువంటి నష్టాలు పునరావృతం కాకుండా ఉంటాయనేది నేను ఈ సందర్భంగా చెప్తాను. రైట్, ఓకే. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి కత్తి వెంకటస్వామి గారు జాయిన్ అయ్యారు. నమస్తే వెంకటస్వామి గారు. నమస్కారం. వెంకటస్వామి గారు, రెండు తెలుగు రాష్ట్రాలు కూడా కొంత ఇబ్బందులు ఉన్నాయి, ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? తెలంగాణలో సిచ్యువేషన్ చూసుకుంటే ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు చేపడుతుంది? కొంతమంది ప్రజలు బయటకు వచ్చి ప్రభుత్వం మీద నిరసన తెలుపుతున్నారు అనేటటువంటి వార్తలు కూడా వస్తున్నాయి కదా, ఏం జరుగుతుంది? ముందుగా ఈ ప్రకృతి వైపరీత్యంలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పిస్తూ అందరి ప్రజలకు అండగా నిలవాల్సినటువంటి ప్రభుత్వాలకు, తెలుగు ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా విచారం వ్యక్తం చేస్తున్నాను. వారి పట్ల ప్రభుత్వాలు, పార్టీలకు, ఎజెండాలకు అతీతంగా ఇలా ఈ విపత్కర పరిస్థితుల్లో అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ రాజకీయాలను చెప్పించకుండా ఉంటే మంచిదని నా ఉద్దేశం. సో ఇది ప్రకృతి వైపరీత్యంలో మనం ఎవరము దాన్ని ఊహించేది లేదు. అయితే డెఫినెట్ గా ప్రభుత్వాలకు ఆ ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించినటువంటి హెచ్చరికలు వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా ప్రికాషనరీ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది. సో ఆ రకంగా కొంత నేను కొడసరారు అన్నట్టుగా ఈ హెచ్చరిక వచ్చినది, కానీ పర్టికులర్ గా ఈ ప్రాంతంలో అంటే తెలంగాణలో ఇంత భయంకరంగా ఉంటదనే మాట ఊహించలేదు. మొన్నటి రాత్రి 20 సెంటీమీటర్ల పైన వర్షం పడుతుంది అనేటువంటి ఊహ వచ్చినప్పుడే కొంచెం అందరం కూడా భయపడ్డాము, అందరూ కూడా అప్రమత్తం ఉండాలని చెప్పినాం. అయితే ప్రాబ్లం ఎక్కడ వస్తుందనంటే ఏ ప్రాంతాలు అంటే ఇప్పుడు కంప్లీట్ గా లోతట్టు ప్రాంతాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా మునక ఉంటది అని తెలిసి ప్రజలకు తెలుసు, అధికారులకు తెలుసు, తర్వాత వాటిని ఆక్రమించిన వాళ్ళకు కూడా తెలుసు. సో ఇంటెన్షనల్లీ తర్వాత ఈ లాంగ్ విజన్ లేక ఈ లోతట్టులో ఉన్నటువంటి చెరువులను కానీ వీటినన్నిటిని ఆక్రమించిన కారణంగానే ఈ ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు మనం అనుకొని ఊహించినంత వర్షం వచ్చినప్పుడు ఈవెన్ ఎగువ ప్రాంతంలో ఉన్నా లేకపోతే ఎక్కడున్నా కూడా కొంత ఇబ్బంది రావడం అనేది సహజమే. బట్ అది ఎక్కువ కావడానికి కారణం ఏంటంటే వాటర్ ఫ్లో ఏదైతే వెళ్ళిపోవాలో, నీరు ఏ ఫ్లోనైతే ఏ దిశనైతే వెళ్ళిపోవాలనో సహజంగా ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా వరద నీరు ఎటు వెళ్ళిపోవాలనో అటు వెళ్ళిపోకుండా ఎక్కడికక్కడ మనం కట్టడి చేసినాం. తెలంగాణలో అయితే
గత పాలకు అంటే లాంగ్ బ్యాక్ ఏదైతే ఉన్నదో అది నైజాం కావచ్చు, అంతకు ముందు ఇదంతా కాకతీయులు కావచ్చు, వాళ్ళ టైంలో ఒక అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేసినారు. ఈ గొలుసు కట్టు చెరువులు ఎక్కడ నిండితే ఎక్కడ వెళ్ళాలా, ఎట్నుంచి వెళ్ళాలా, ఇప్పుడు మన తిరుమల జీవో తీసుకున్న ఇవన్నీ కూడా ఒక ప్రికాషనరీ భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు చేసినటువంటి అద్భుతమైనటువంటి ఇంజనీరింగ్. అది దాన్ని మనం 100% పార్టీలతో సంబంధం లేకుండా చెప్తున్నానండి, 100% మానవ తప్పిదాలతోటే ఇవాళ నగరాలు మునిగిపోయేటువంటి దుస్థితి. హైదరాబాద్ లో మీరు దీని అంటే ఏడ చూసినా బాగానే ఉంటది, చెరువులు ఉంటాయి, ఇన్ని కుంటలు చెరువులు ఇవన్నీ కూడా అసలు నాకు అర్థం కాదండి. జాగ లేకనా మిగతా స్థలాలని ఉన్నాయి కదా, చెరువులనే ఆక్రమించి ఎందుకు ఈ దందాలు చేస్తున్నారో, ఆ డబ్బులు 1000 కోట్ల రూపాయల అధిపతులు కూడా చెరువులను ఎందుకు ఆక్రమిస్తారో నాకైతే వ్యక్తిగతంగా అర్థం కానటువంటి ప్రశ్న అండి. ఇది సమాజాన్ని, దేశాన్ని, ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి ఈ రాక్షస చర్యల నుంచి మనం ఇప్పటికైనా గుణపాఠం నేర్చుకుంటే, ఆక్రమిస్తాడు, కడతాడు, వెళ్ళిపోతాడు. ఇప్పుడు నిజాంపేట తీసుకోండి సార్, కంప్లీట్ చెరువులో ఉన్నటువంటి ఎన్ని లేఅవుట్స్ కు ప్రభుత్వాలు పర్మిషన్ ఇచ్చినాయి సార్, లేఅవుట్స్ కే పర్మిషన్ ఇచ్చినాయి, అవన్నీ ఇలా మునిగిపోతున్నాయి. ఇప్పుడు ఆ మునిగిపోతున్నటువంటి దానికి బాధ్యుడు ఎవరు? అంతమంది ప్రజలను ఇప్పుడు సరూర్ నగర్ చెరువు వెనుక ఉన్నటువంటి గ్రీన్ హిల్స్ కాలనీ ఏదైతుందో మొత్తం చెరువు శిఖం అంతా ఆక్రమించుకున్నారు. ఎన్టీ రామారావు టైంలోనే నాచారం సంబంధించినటువంటి చెరువుకు సంబంధించినటువంటి శిఖం భూమిని అంతా ఇలా కట్టడాలతో కలిసి ఉన్నది. కాబట్టి అంత ఈజీ సమస్య కాదు. దీనికి ఒక పకడ్బందీ ప్రణాళిక, అండర్ గ్రౌండ్ నుంచి వాటర్ ఇమీడియట్ గా వెళ్ళిపోయేటట్టుగా ఇప్పుడు ఈ ప్రాంతాల్లో కట్టడాలు అన్నింటినీ కూల్చలేమండి. మొత్తం ప్రయత్నాలు అన్నటువంటిది కాలనీలు కూల్చలేం, వాటిని మల్ల చెరువులుగా మార్చలేం. కాబట్టి దీనికి అండర్ గ్రౌండ్ వ్యవస్థ ఏదైతే పెద్దగా నిజాం టైంలో ఉన్నట్టుగా చాలా పెద్ద వ్యవస్థను చేస్తే తప్ప హైదరాబాద్ గాని వరంగల్ గాని ఒక ముక్తి దొరకదు అనేటువంటిది నా ఉద్దేశం. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు పడతాయి, తప్పనిసరిగా మేమంతా కూర్చుంటాం. డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారు. ఓకే వెంకటస్వామి గారు, రైట్. ఇక సతీష్ గారు, వైసీపీ ఒక రకమైనటువంటి విస్తృత ప్రచారం చేస్తుంది. మీ పార్టీ అధినేత అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసం ఉన్నటువంటి ఉండవల్లిలోని ఆ నిర్మాణం లోపు ఇంటి లోపలికి కూడా నీళ్ళు వచ్చాయి, ఉండే పరిస్థితి లేదు కాబట్టే ఆయన బయట బస్సులో ఉండే సిచ్యువేషన్ లో ఉన్నారు అనేటటువంటి ఒక ప్రచారం చేస్తుంది. ఇందాక లక్ష్మణరావు గారు కూడా అంశాన్ని ప్రస్తావించారు. ఏంటి నిజంగా నివాసంలోకి నీళ్ళు వచ్చాయా? నేను అదే చెప్తున్నా, ఇక్కడికి ఈ రోజు మీరు డిబేట్ కి వెళ్ళకపోతే మేము ఇంకా అక్కడ పబ్లిక్ సర్వీస్ చేసే పనిలో ఉన్నాం. 5 గంటల వరకు మేము అక్కడ, నేను సింగనగర్ లో నేను కూడా నా మిత్రులతో అందరితోటి వెళ్లి సహాయక చర్యలో ఉన్నాం. మా అధినేత ఏదైతే పిలిపించారో ఆ పిలుపు మేరకు వెళ్ళి ఇందాక లక్ష్మణరావు గారు మాట్లాడిన అవాస్తవాలని విశ్లేషకులు పెద్దలు కోటేశ్వరరావు చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే రాజధాని ప్రాంతం మునిగిపోయింది అనే ఒక దుష్ప్రచారం ఒక 3 రోజుల నుంచి వైసీపీ వాళ్ళ పత్రిక చేస్తుంది. వాస్తవంగా జరిగింది ఏంటంటే పెద్దలు చెప్పినట్టుగా కొండవీటి వాగుకి ఆ ఎఫెక్ట్ రావడం వల్ల మొన్న సాయంత్రం కాజా దగ్గర, టోల్ ప్లాజా దగ్గర వాటర్ ఓవర్ఫ్లో అయ్యి ట్రాఫిక్ ఇబ్బంది. అంతే, కొండవీటి వాగు విషయానికి వస్తే అది ముంపు ప్రాంతం అని అందరికీ తెలుసు. దానికి తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ రాజధానిగా నిర్ణయం తీసుకున్నప్పుడు అదే కొండవీటి వాగు దగ్గరకు వరద వచ్చినప్పుడు దాన్ని ఎత్తిపోతలు అక్కడ పెట్టి అక్కడి నుంచి అప్లిఫ్టింగ్ ద్వారా కృష్ణా నదిలోకి నీటిని మళ్లించడానికి కూడా ఏర్పాట్లు లాస్ట్ 5 years లోనూ. ఎగ్జాక్ట్లీ సతీష్ గారు, అదే నాకు కూడా ఉన్న చిన్న సందేహం, ఎక్కడ ప్రాబ్లం జరిగింది? ఎందుకంటే విజయవాడకు వరదలు అనేవి ఎక్కడ కూడా కొత్త ఏమీ కాదు. కాకపోతే ఈ స్థాయిలో, ఇంత స్థాయిలో నగరం మునిగిపోవడం కొంత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. లోపం ఎక్కడ జరిగింది? కొండవీటి వాగు ఇబ్బంది ఉన్నా కూడా దానికి సంబంధించి లిఫ్ట్ ఇరిగేషన్ ఆల్రెడీ ప్రారంభించారు కదా. అదే సార్ శివ గారు, నేను మీరు అడిగిన ప్రశ్నలకు వరుస సమాధానం చెప్తాను. కొండవీటి లాగు సమస్య వదిలిపోయి ఇక చంద్రబాబు నాయుడు గారి నివాసానికి వస్తే అదేదో అతనికి క్విట్ ప్రోకో అని అదని ఇదని అతను అవాకులు చవాకులు మాట్లాడి వెళ్ళిపోయాడు. నేను ఈ వైసీపీ వాళ్ళ వ్యవహార శైలి ఇంకో విషయం కూడా ప్రస్తావిస్తాను. ఇది ఒక్క రోజే కాదు, గత 4-5 సందర్భాల్లో వివిధ ఛానళ్లలో నేను డిబేట్కి వెళ్ళినప్పుడు గమనించాను.
వాళ్ళు ఎవరో ఒకరు రావడం, నాకు వేరే ఛానల్లో పని ఉంది, ఇంకో కార్యక్రమం ఉంది అని తట్టడి బురద పట్టుకొచ్చి గంపెడి బురద ఇక్కడ వేసేసి ప్రభుత్వం మీద వేసేసి మా వెర్షన్ కూడా వెనకంటే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇందాక మీరు పెద్దలు కోటేశ్వరరావు గారిని అరగంట వెయిట్ చేయించారు. ఆయన క్రమశిక్షణగా అలా కూర్చుని ఉన్నారు. ఆయన వంతు వచ్చాక ఆయన సమాధానం చెప్పడానికి. నేను అదే అనేది కొంచెం మీడియా అనేది మీరు కూడా చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు వాస్తవాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి. వాళ్ళకి వేచి చూసే లక్షణం కూడా వైసీపీ వాళ్ళకి ఉండట్లేదు. వచ్చి రాగానే మా మీద బుర్ర జల్లేయటం, వెళ్లిపోవడం, ఇది ఒక అలవాటు చేసుకుంది. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఈ రోజుకి అద్దె చెల్లిస్తున్నారు వాళ్ళకి. అక్కడ ఆ ప్రాంతంలో ఉండడం తప్ప రైటా అని అంటే ప్రజావేది కూల్ చేసాము, ఈ మిగతా కూడా కూల్ చేద్దాము అని అంటున్నారు. ఎన్ని రాజకీయాలు జరిగినాయి, ఇదంతా ఇప్పుడు అసందర్భం. ఎందుకంటే కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఎన్ని అక్రమ నిర్మాణాలు ఉన్నాయో అవన్నీ మన అందరికీ తెలిసిన విషయమే. కానీ ఒక ప్రాంతాన్ని ఎన్నుకుని ఆయన అక్కడ నివాస ప్రదేశంగా ఎంచుకుని అక్కడ కంటిన్యూ అవుతున్నారు. నిజంగా చాలా మంది చెప్పారు అది వాస్తు విరుద్ధం, చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉండటం వల్ల ఆయనకి చాలా సమస్యలు వస్తున్నాయి కూడా చెప్పినా ఆయన ఇటువంటి ఏమి నమ్మరు కాబట్టి కొంచెం నేచర్ కి కనెక్ట్ అయి ఉండి మనిషి కాబట్టి అక్కడ ఉండిపోయారు. ఇప్పుడు నేను అనేది ఆ సందర్భం కాదు. ఇప్పుడు ఈ వరద, ఈ ప్రభావం అనేది బుడమేరుని తీసుకుని, ఇందాక పెద్దలు కోటేశ్వరరావు చెప్పారు, బుడమేరు అనేది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో పుట్టి అక్కడి నుంచి దాదాపు 170 కిలోమీటర్ల ప్రవహించి కొల్లేరులో కలుస్తుంది. ఇదంతా కూడా ఏమైపోయిందంటే ఎంక్రోచ్మెంట్స్. మంచి సజెషన్ చెప్పారు కోటేశ్వరరావు. ఎందుకంటే నగరీకరణ, పట్టణీకరణ పెరిగిపోయిన తర్వాత జనం అందరూ వచ్చి నగరాల మీద పట్టడంలో ఆక్రమణలు, నాలాలు, కాలువలు, మురుగ్గాలువలు, డ్రైన్స్ ఇవన్నీ కబ్జాలకు గురైపోవడం వల్ల వస్తున్న సమస్యలు ఇవన్నీ. ఆ బుడమేరుని ఇందాక నేను పదే అతని పేరు ప్రస్తావించకూడదు అనుకుంటున్నాను, కానీ లక్ష్మణరావు ఇందాక డిబేట్ స్టార్ట్ చేస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వేళ నివాళులు అర్పించి డిబేట్ మొదలుపెట్టి 2005లో బుడమేరుకి నాకు తెలిసి వరదలు వచ్చినాయి. భారీ వరదలు వచ్చి విజయవాడ నగరంలో ఆ రోజున కూడా వరదల ముంపుకు గురైనప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ స్వయంగా పర్యటించి ఆ బుడమేరుకి ఆధునీకరణ చేయాలని చెప్పారు. ఆ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బుడమేరుకి రిపేర్లు జరిగినాయి, ఇవన్నీ కొంత జరిగింది. లాస్ట్ 5 years లో జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఆ బుడమేరుని పట్టించుకున్నది లేదు, చేసింది లేదు. ఎంక్రోచ్మెంట్స్ పెరిగినాయి. అవన్నీ ఇప్పుడు మేము విమర్శిస్తే అది రాజకీయ విమర్శలు అది ఇది అంటాం. మేము ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు ఒకటే, ఈ ప్రకృతి విపత్తు వచ్చింది, ఇక్కడ ప్రజలకి ఒక సమస్య వచ్చింది, ఈ సమయంలో ఈ రాజకీయాలు కాదు కావాల్సింది, ప్రతి ఒక్కరూ స్పందించి వాళ్ళకి మినిమం నీడ్స్ ఏవైతే ఉన్నాయో ముందు ఆహారం, నీళ్లు అవన్నీ. ఇప్పుడు హెలికాప్టర్ల ద్వారా కూడా సమస్య పెద్దలు చెప్పినట్టు, కోటేశ్వరరావు చెప్పినట్టు అక్కడికి మెకనైజ్డ్ బోట్లు తెప్పించి వాటిలన్నిటి ద్వారా మీరు ఆయన 73 సంవత్సరాలు 74 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు తెల్లవారుజామున 4:20 ఆయన బస్సులోకి వెళ్ళారు సార్. ఆయన బస్సులోకి వెళ్ళిన తర్వాత మేము అందరం మా రూమ్స్ కి వచ్చి ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి డిబేట్ అన్నారని కూర్చున్నాం. అంత కష్టపడి మనిషిని, ఆ కష్టానికి మేము రాజకీయాలకు అతీతంగా నేను చెప్తున్నాను. సింగనగర్ లో నిన్న సాయంత్రం వామపక్ష కార్యకర్తలు, సిపిఐ, సిపిఎం వాళ్ళందరూ కూడా వచ్చి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. వాళ్ళు ప్రభుత్వాధికారులతోటి మా కేడర్ తోటి పాటు వాళ్ళని అప్రిషియేట్ చేస్తాను. నేను అనేది అదే, ఇక్కడ ఇప్పుడు రాజకీయం తెలుగుదేశం, వైసీపీ, కమ్యూనిస్టుల, బీజేపీ ఇది కాదు కావాల్సింది. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళకి సహాయక చర్యలు చేయాలి, వాళ్ళని మనం ఎలా సేవ్ చేయాలి, ఈ విపత్తు నుంచి ఎలా బయటపడేయాలి అనేది చూడాలి తప్పించి వచ్చి రాగానే. ఇందాక ఇంకో మాట అంటాడు, ఎక్కడ మచిలీపట్నంలో బస్సులో పడుకున్నాడు చంద్రబాబు నాయుడు అంటాడు. ఇతను ఎక్కడ ఉన్నాడు, ఎక్కడో ఉత్తరాంధ్ర నుంచి మాట్లాడుతున్నాడు. ఏదో 4 పేపర్ ముక్కలు చూసా, సాక్షి వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తున్నారు వీళ్ళకి, వచ్చేసి మాట్లాడేయడం కాదు. వాస్తవాలను గమనించి మనం అందరం కూడా ఇప్పుడు ఇక్కడ ఈ ప్యానల్ లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా మనం అందరం కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి మన వంతుగా మనం ప్రయత్నం చేయాలి. అది ఒక్కటే నేను విజ్ఞప్తి చేస్తున్నాను అందరూ. రైట్, ఓకే. కోటేశ్వరరావు గారు, 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రకంగా ఈ వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి, వాటి చర్యల పట్ల మీరు ఏమంటారు? అలాగే కేంద్రం నుంచి కూడా సహకారం కరెక్ట్ గానే అందుతుంది అనుకోవచ్చా, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వానికి కావచ్చు, అటు కూటమి ప్రభుత్వానికి కావచ్చు? ఇప్పుడు ఇక్కడ 3 అంశాలు ఉన్నాయి. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు తక్షణం తీసుకోవాల్సినటువంటి చర్యలు, సహాయక చర్యలు అంటే వరదల్లో చిక్కుకుపోయినటువంటి వాళ్ళని రక్షించడం, అదేవిధంగా నీటిలో నిలువటువంటి వాళ్ళకి ఆహారం, మంచినీళ్లు ఇటువంటివన్నీ కూడా అందించడం అనేటువంటిది ఒకటి. కానీ అధికార యంత్రాంగం చేసేటువంటి పొరపాట్లు కావచ్చు లేదా నిర్లక్ష్యం కావచ్చు కొన్ని సందర్భాల్లో జనాన్ని ఆగ్రహానికి గురి చేస్తాయి. జనానికి ఆగ్రహానికి గురి చేయటమే కాదు, తమ బంధువులు లేదా ఎవరైనా చిక్కుకుపోయినప్పుడు సహజంగానే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు. దాన్ని అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా అధికార యంత్రాంగం కానీ సక్రమంగా అర్థం చేసుకోవాలి, తగినటువంటి చర్యలు తీసుకోవాలి. ఎందుకు అంటే ఇప్పటికీ ఇంకా ఈ వరద నీరు లేకపోతే ఈ ప్రాంతాల్లో ఉన్నందువలన సహాయక చర్యలు ఏ మేరకు జరిగాయి, ఏమిటి
సక్రమంగా జరిగాయా లేదా లోపాలు జరిగాయా అనేటువంటిది మనం ఇప్పుడే జరిగాయని కానీ జరగలేదని కానీ మనం నిర్ధారించలేము. ఎందుకంటే కొంచెం తీవ్రత తగ్గిన తర్వాత ఆ లోపాలన్నీ కూడా బయటపడతాయి. అందుకని రక్షణ చర్యలతో పాటు ఈ పదే పదే వస్తున్నటువంటి సమస్యలకి రాష్ట్ర ప్రభుత్వాలు తగినటువంటి ప్రణాళికను రూపొందించాలి. ముఖ్యంగా ఆక్రమణల కారణంగా తలెత్తేటువంటి వాటన్నిటి మీద కఠిన చర్యలు తీసుకోవాలి అనేది ఒకటైతే, రెండోది కేంద్ర ప్రభుత్వము ఇటువంటి వాటికి అవసరమైనటువంటి నిధుల విడుదల కానివ్వండి, నేను ముందే చెప్పినట్టుగా ఒక విధాన రూపకల్పన అనేటువంటిది జరగాలి. ఎందుకంటే వరదల నివారణకి నదుల కరకట్టలు వీటన్నిటికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి కొన్ని పథకాలు ఉన్నాయి, లేవనంట్లా. అందుకని వాటన్నిటిని మరింత పటిష్టపరిచి ముఖ్యంగా ఈ పట్టణ ప్రాంతాలు లేదా డెల్టా ఏరియాల్లో, తెలంగాణకి డెల్టా లేదు కనుక ఆంధ్ర ప్రాంతానికి ఉండేటువంటి డెల్టా ఏరియాలు, ఎందుకంటే ఇప్పుడు నిన్న కృష్ణా నదికి వచ్చినటువంటి వరదల కారణంగా కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉన్నటువంటి లంక గ్రామాలు కూడా మునిగిపోవడం అనేటువంటిది మనందరికీ తెలిసిందే. అందుకని వీటన్నింటికీ శాశ్వత పరిష్కారాలు ఇవన్నీ ఏదో తెల్లవారిసరికి చేస్తారని అన్ను, కానీ ఒక పథకం ప్రకారం 5 ఏళ్లలోనో 10 ఏళ్లలోనో నిధుల లభ్యతను బట్టి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారాలను చూడాల్సినటువంటి బాధ్యత ఉన్నది. అందుకని ఈ వరద తీవ్రత తగ్గిపోయిన తర్వాత ఎందుకు జరిగింది ఏమిటనేటువంటి ఒక సమగ్రమైనటువంటి విచారణ జరిపి ఎక్కడైనా ఆక్రమణలు ఉంటే వాటిని నిర్దాక్షిణ్యంగా తొలగించాల్సినటువంటి బాధ్యత 2 ప్రభుత్వాల మీద ఉన్నది అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అందువల్ల నిపుణులతోటి చర్చించి ఎటువంటి పథకాలు రూపొందించాలి ఏమిటనేటువంటిది ఇప్పుడు వెంటనే వచ్చేటువంటిది కాదు, తర్వాత అయినా కానీ ఆ పని చేయాలి. అయితే మనకు వచ్చినటువంటి విచారకరం ఏంటంటే వరద వచ్చినప్పుడు హడావుడి చేస్తారు పాలకులు ప్రతిపక్షాలు, ఆ తర్వాత దాని గురించి మర్చిపోవడం. మీడియా కూడా అంతే ఉంది. ఎందుకంటే మీడియా అనేటువంటిది ఈ సమయంలో యాక్టివ్ గా ఉండటం వేరు, కానీ తర్వాత దానికి సంబంధించినటువంటి అంశాన్ని విస్మరించడంలో మీడియా పాత్ర కూడా ఉందనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మీడియా అంటే ఒక ఛానల్ అని కాదు, లేదా ఒక పత్రిక అని కాదు, మొత్తంగా మీడియాకు ఉన్నటువంటి లక్షణం అట్లా ఉందనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఓకే వెంకటస్వామి గారు, కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకెళ్తుంది, ఏ రకంగా సహాయక చర్యలను ఇద్దరూ కలిసి అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ముందుకు తీసుకెళ్తున్నారు? జాతీయ విపత్తు సంస్థ ఏదైతే ఉందో దాని ద్వారా సాయం మేము అర్థించినాం. వాళ్ళు కాంట్రాక్ట్ లో ఉన్నారు. ఈవెన్ ప్రధాని అండ్ అమిత్ షా గారు కూడా సానుకూలంగా స్పందించినారు. దానికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం. మేము కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ సాయం ఏ రకంగా ఉన్నదో దాని అన్నిటి కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ మా ముఖ్యమంత్రి గారు అది యుద్ధ ప్రాతిపదికన రెగ్యులర్ గా కూర్చొని చేస్తా ఉన్నారు. ఇప్పుడు నేను ఏంటంటే ఈ హైదరాబాద్ కి సంబంధించి అయితే పర్టికులర్ గా ఈ మూసి ఆక్రమణను మనం దాన్ని నివారణ చేయగలుగుతాం. ఇప్పుడు హైడ్రా తీసుకున్నది కూడా ముఖ్యమంత్రి గారు సాహసోపేతంగా తీసుకున్నటువంటి ఆ నిర్ణయం ఏదైతుందో అది ఈ దీంట్లో భాగమే. ఇవాళ మనకి ఈ విపత్తు రావడం వల్ల దాని యొక్క ఇంపార్టెన్స్ ఇంకా పెరిగిందని నేను అనుకుంటున్నా. హైడ్రాకు సంబంధించి ఎవరైతే విమర్శకులు ఉన్నారో, ఎవరైతే ఉట్టుట్టు విమర్శలు చేస్తున్నారో వాళ్ళు కొంత రియలైజ్ కావాలని నేను కోరుకుంటున్నా. ప్రభుత్వ పరంగా ఈ మొత్తం అంటే ఇవాళ స్కూల్స్ కాలేజెస్ కు ప్రకటన ఇది సెలవు ప్రకటిస్తూనే గవర్నమెంట్ చాలా స్పష్టంగా చెప్పింది, నో గవర్నమెంట్ ఎంప్లాయీ విల్ నాట్ గో అన ఇది లీవ్ అని చెప్పినారు. సో అందరు కూడా అంటే అప్రమత్తంగా ఉన్నాం. కార్యకర్తలను కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని పిలిపించింది మాకు పార్టీ పక్షాన. మేమందరం కూడా దాంట్లో పాల్గొని ముందు పార్టీలకు అతీతంగా విమర్శలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలి అంటూ కూడా ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు కదా, మీరు కూడా ఆ రకమైనటువంటి విజ్ఞప్తి ఏదైనా చేస్తున్నారా? సరే, ఇప్పటివరకైతే అఫీషియల్ గా నాకు ఆ సమాచారం లేదు. సో అంటే తీవ్రత ఎక్కువ ఉన్నది కాబట్టి ఇక్కడ కూడా అక్కడ కూడా అంటే మనం ఊహించినంత ఉంది కాబట్టి జాతీయ విపత్తు సంస్థ ఇమీడియట్ గా ఇన్వాల్వ్ అవుతుంది. సో బై దాన్ని కొద్దిగా ఫండ్స్ రిలీజ్ కు కొంచెం అవకాశం ఉంటది కాబట్టి నార్త్ లో అయితే ఇమీడియట్ గా చేస్తూ ఉంటారు, ఆ బీహార్ కు లేకపోతే అస్సాం కు సంబంధించి. అదే రకంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణను కూడా ఆ రకంగా కన్సిడర్ చేస్తే బాగుంటది అనేటువంటిది నా అభిప్రాయం. మన కేరళను కూడా అట్లనే కేరళకు వచ్చినటువంటి విపత్తు విషయంలో కావచ్చు, లేకపోతే ఇవాళ విజయవాడ గుంటూరు కంప్లీట్ గా
రెండు నగరాలు కంప్లీట్ గా మునిగిపోవడము, వాళ్ళకి అసలు బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉన్నట్టు దయనీయ పరిస్థితి. నేను చాలా సానుభూతిని, విచారాన్ని వ్యక్తం చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని, ఇక్కడ ప్రజలందరూ క్షేమంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాం. ముఖ్యమంత్రులుగా లేకపోతే ప్రతిపక్ష నాయకులుగా వాళ్ళు చేస్తున్నటువంటి కృషిని కూడా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి దాన్ని కూడా మేము అప్రిషియేట్ చేస్తున్నాం. వారు ఆ ఏజ్ లో అంత ఇంట్రెస్ట్ తీసుకొని తిరగడం అనేది అప్రిషియేట్ చేయాల్సిందే. ప్రతిపక్ష నాయకుడు కూడా యంగ్ ఉన్నాడు కాబట్టి ఆయన కూడా తిరిగి పనిచేస్తే మంచిది. మా దగ్గర కూడా విమర్శలు మానేసి ప్రతిపక్షం అధికార పక్షం కలిసి ముందు వారు అది మన తెలుగుదేశం సంబంధించిన మిత్రులు చెప్పినారు, ముందు ప్రజలకు సంబంధించినటువంటి ఇబ్బందులను నివారిద్దాం, దాంట్లో సాయం చేద్దాం. దాని తర్వాత కోటేశ్వరరావు అన్నట్టుగా ఈ వరద తగ్గి కొంత అయిన తర్వాత నెగ్లెక్ట్ చేసినట్టు కాకుండా అప్పుడు కూర్చొని మనం మాట్లాడదాం. అందరం ఒక అఖిల పక్షంగా అప్రోచ్ అయ్యి కేంద్రానికి కూడా మనం అప్పీల్ చేసి, అందరం కలిసి అప్పీల్ చేస్తే కేంద్రం కూడా దిగొచ్చి మనకు సాయం చేసే అవకాశం ఉంటుంది. ఆ రకంగా ఒక కోఆర్డినేషన్ చేసుకొని పోతే బాగుంటుందని నా ఉద్దేశం. రైట్. రవికుమార్ గారు కంక్లూడ్ చేయాలి. ప్రధానంగా రవికుమార్ గారు, చాలా అంటే కొంత ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం అయితే చాలా బీభత్సంగా ఉంది, రైతులు కూడా నష్టపోయినటువంటి పరిస్థితి. ఏకంగా ఆంధ్రప్రదేశ్ అనుకుంటే సబ్జెక్టు కరెక్షన్ కొన్ని 200 వరకు కూడా పశువులు ఒక ప్రాంతంలో కొట్టుకుపోయినటువంటి సిచ్యువేషన్. ఈ స్థాయిలో రెండు రాష్ట్రాల్లో కూడా ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వాలు అంటే ప్రస్తుతం తక్షణ సహాయం ఏదైతే కావాలో అదైతే అందిస్తున్నటువంటి పరిస్థితి. తర్వాత వారికి నష్టపరిహారంగా ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది, కంక్లూడ్ చేయాలి. ఇప్పుడు ఇది వాస్తవంగా ఎందుకంటే ప్రకృతి విపత్తు కాబట్టి దీన్ని ఎవరు కూడా ఈ విపత్కర పరిస్థితుల్లో రాజకీయం చేయాల్సినటువంటి అవసరం ఎవరికి లేదు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే అందుకే మా పార్టీ కూడా, బీఆర్ఎస్ పార్టీ కూడా, కేటీఆర్ గారు కూడా ఏంటంటే పార్టీ శ్రేణుల్ని సహాయ చర్యల్లో దాన్ని వరద సహాయ చర్యలు మిగతాలో పాల్గొనమని చెప్పిండు, పిలిపించిండు. మా శ్రేణులు కూడా ఎక్కడ అవసరం దగ్గర కూడా యాక్టివ్ గా పనిచేస్తున్నారు, దాన్ని సహాయ పునరావాస కార్యక్రమాల్లో ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం కొంత పసిగట్టడంలో కానీ లేకపోతే దాన్ని వెంటనే తెలిసిన తర్వాత కూడా ఆ సహాయ చర్యలు టేకప్ చేస్తే కానీ చేయాల్సిన విధంగా చేయలేదు. దాంతో నిన్న ఖమ్మంలో ప్రజలు రోడ్ల మీదకి వచ్చి నిరసన చేసేటటువంటి పరిస్థితి ఉంది. రేపు భవిష్యత్తులో ఎందుకంటే ఇది ఇయ్యాలతో అయిపోయేది కాదు, కంపల్సరీ దీని తర్వాత ఈ వరదలు అయిపోయిన తర్వాత అంటు వ్యాధులు మిగతా రకరకాల సమస్యలు వస్తాయి అక్కడ. కాబట్టి ప్రభుత్వం సరే నిన్నేదో నిరసన చెప్పి రాజు అని చెప్పేసి అది దాన్ని ఒక ఇన్ఫర్మేషన్ లాగా, ఒక ఫీడింగ్ లాగా తీసుకొని సమస్యని మళ్ళీ దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. అక్కడ వాళ్ళకి అవసరమైనటువంటి వెంటనే అవసరమైతే షెల్టర్స్ కానీ, ఫుడ్, వాటర్ కానీ తక్షణంగా అవసరమైన అంటువ్యాధులు వ్యాపించకుండా కొంత తీసుకోవాల్సినటువంటి కొన్ని చర్యలు ఉంటాయి, కొన్ని పనులు ఉంటాయి, వాడి చేయటము, మెడిసిన్స్ అటువంటి వెంటనే చెయ్యాలి. 2, పంట నష్టము మిగతాది జరిగినటువంటి చోట ఎక్కడైతే రైతులు మిగతా రకరకాల సమస్యలు వచ్చినాయి అన్నిటినీ వాళ్ళు ఆస్తి నష్టము, పంట నష్టము ఇవన్నీ జరిగినాయి, వాళ్లకు తప్పనిసరిగా ప్రభుత్వం అనేది అంచనా వేసి నష్టపరిహారం వాళ్ళని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అన్ని ఇబ్బంది పడతారు, ఇంకా వాళ్ళకి అసలు ఇవాళ తిండికే ఇబ్బంది ఉండదు. అటువంటి వాళ్ళని మనం అప్పులు చేర్చుకొని అండగా నిలబడి ప్రభుత్వం చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఇంకా రాజకీయాలకు అతీతంగా. ఇంకా నేను ఇంకా చివరి ఒక మాట అయితే చెప్పాలి ఏంటంటే, ఎందుకంటే సహజంగా ఇప్పుడు అందరికీ ఏముందంటే నిజంగా కూడా మనం ఇందాక మిత్రుడు తెలుగుదేశం పార్టీ మిత్రుడు మాట్లాడింది, ఒక మాట అన్నాడు, నేను దాన్ని తీసుకునే చెప్తాను. మనం ఇళ్లు కట్టుకునేటప్పుడు కానీ ఇంకా లేకపోతే చేసేటప్పుడు కాలనీలు చేసేటప్పుడు కానీ మనము వాస్తు విరుద్ధం వాస్తు ప్రకారం అని పెద్ద ఎక్సర్సైజ్ చేస్తారు మన వాళ్ళు. కానీ ప్రకృతి విరుద్ధం అన్నటువంటి స్పృహలే కూడా చేసుకుంటున్నాం, మనం ప్రకృతిని విధ్వంసం చేసుకుంటున్నాం. వాస్తు విరుద్ధం కాదు పాటించాల్సింది, వాస్తు అన్నది కాదు, సరే వాళ్ళ వ్యక్తిగతంగా ఎవరి వాళ్ళది. ఇలా ప్రకృతి విరుద్ధంగా మనం వ్యవహరించకుండా ఇళ్ల నిర్మాణాలు కానీ, కాలనీలు కానీ, మిగతా కానీ చేసుకుంటుంటే ఈ సమస్య వచ్చేది కాదు. దీనికి రాజకీయాలకు అతీతంగా మనం ప్రకృతిని మనం ప్రొటెక్ట్ చేసుకోవడము, ప్రకృతి విరుద్ధంగా పోకుండా పోవడము, ప్రకృతిని విధ్వంసం చేయకుండా పోవటం వల్ల ఉన్నట్లయితే చర్య తీసుకున్నట్లయితే ఇవాళ మనల్ని మనం కాపాడుకున్నట్టు మానవ మనుగడ కూడా అదే ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ అటువంటి వారి దిశలో రాజకీయాలకు అతీతంగా మనం కొన్ని ఇవాళ చేయాల్సినటువంటి పనులు చేసినట్టయితే తక్షణంగా ఇవాళ సహాయ పునరావాసం చేయటము, భవిష్యత్తు ఇటువంటి సమస్యలు రాకుండా చేయటం అనేది వాళ్ళ ఇటువంటి మనకు గుణపాఠం. ఇంకొక మాట ఏంటంటే ఆంధ్రప్రదేశ్, సరే మిత్రులు ఇప్పుడు కోటేశ్వరరావు గారు
ఆ అమరావతి ప్రాంతం లోతట్టు ప్రాంతం కాదు అని చెప్పేసి అన్నారు. రైట్, అండ్ ఐ డూ అగ్రీ విత్ హిమ్. కానీ ఎప్పుడు అంటే విజయవాడని అటు గుంటూరును చూసినప్పుడు లోతట్టు ప్రాంతం కాదు అది. కానీ కృష్ణ ఒడ్డునే ఉన్న వాళ్ళు ఏంటంటే అది ఇటువంటి సమస్య వచ్చినప్పుడు అది చాలా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి మనం కళ్ళ ముందు చూస్తాం. ఇప్పుడు ఇంకా నిర్మాణ దశలో ఉన్నది కాబట్టి భవిష్యత్తులో ఇటువంటి ఈ సమస్యను అధిగమించేటట్టుగానే ఆ నిర్మాణాన్ని చేసేటటువంటి ఎట్లాగో అమరావతి అది చేసుకుంటే మంచిది. తర్వాత మళ్ళీ ఇప్పటికేదో ఓకే రవికుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ రవికుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ వాసుదేవరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ వెంకటస్వామి గారు, థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వర గారు, థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ గారు, అందరికీ కూడా ధన్యవాదాలు డిబేట్ లో పాలు పంచుకున్నందుకు. ఓవరాల్ గా చూసుకుంటే ప్రస్తుతం ప్రజలైతే ఇబ్బందులు పడుతున్నారు. అన్ని రాజకీయ పక్షాలు కూడా రాజకీయాలు పక్కన పెట్టి ప్రజలకు సహాయం చేయాలని కోరుతున్నారు. ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా తగినంత సహాయం అయితే రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి చూద్దాం. ప్రజలకు సహాయం